వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరితో కూడా నాకు 30-34 సంవత్సరాల అనుబంధం ఉంది. అందరితోటి కూడా వ్యక్తిగతంగా అందరితో కుటుంబ సభ్యుడిగా మెదిలేటువంటి ఒక అవకాశం, అదృష్టం నాకు లభించింది. కాబట్టి నేను అడిగిన వెంటనే రావటం అనేటువంటిది మురళీమోహన్ గారు, నరేష్ గారు కానీ, సార్ పార్థసారథి గారు సచ్ ఎ డైనమిక్ ఆఫీసర్. వారు ఎఫ్డీసీలో ఉన్నప్పటి దగ్గర నుంచి నేను నంది అవార్డ్స్ కమిటీ మెంబర్గా చేశాను, సెన్సార్ బోర్డు మెంబర్గా చేశాను. ఆ రోజు నుంచి వారితో పరిచయం. ఇక గోపీనాథ్ రెడ్డి గారు అయితే ఇక ఆయన కల్చరల్ సాంస్కృతిక బంధువు. ఆయన ఏ సాంస్కృతిక కార్యక్రమం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడాను పదవిలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన ఏ కార్యక్రమం జరిగిన వారు ప్రత్యేకమైన అభిమానంతో వస్తుంటారు. అలాగే మా గ్రేట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆ రోజుల్లో దుక్కిపాటి మధుసూదన్ రావు గారిని, ఆదిత్య సుబ్బారావు గారిని చూసేవాళ్ళు. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబినేషన్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అనేటువంటి ఒక గ్రేట్ కాంబినేషన్ అది. అలాగే కందుకూరి గారు ఒక కొత్త దీంతో వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు వేదిక మీద ఉన్న దైవజ్ఞ శర్మ గారు, అందరికీ అన్నయ్య భరద్వాజ్ అన్నయ్య సంగతి చెప్పడం అవసరంలా. ఈరోజు ఇండస్ట్రీలో ఎవరికి ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్న విషయం ఉన్నా, ఏ సమస్య ఉన్నా సంప్రదించేటువంటి వ్యక్తి అన్నయ్య గారు. ఆ విధంగా ప్రతి ఒక్కరితో నాకు అనుబంధం ఉన్న దృష్ట్యా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి, పాల్గొనడానికి నేను ఇంట్రెస్ట్ చూపటమే కాదు, ఐ హ్యావ్ టేకెన్ ఇనిషియేషన్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇక ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. బిగ్ క్లాప్ టు రామోజీరావు గారి సందేశం. వారు ఇలాంటి అవార్డ్స్ ఇలా ఇస్తున్నారని చేసినప్పుడు వారు స్పందించిన విధానం చాలా గొప్పగా ఉంది. అలా రాఘవేంద్రరావు గారు కూడా నేను వ్యక్తిగతంగా రాలేకపోయినప్పటికీ కూడాను ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ అని వ్యక్తిగతంగా నాకు చెప్పడం జరిగింది. అలాగే చాలామంది ప్రముఖులు ఎందుకు రాలేకపోయారంటే అవుట్ ఆఫ్ స్టేషన్ కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఈ రోజున రాజకీయంగా కూడా సిటీలో చాలా టెన్స్ వాతావరణం నెలకొని ఉంది. ఆ కారణంగా కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటాము, మళ్ళీ అగైన్ రాలేకపోవటం, ఇలాంటి కారణాలు తప్ప మేము చేస్తున్న ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి మొత్తం ప్రతి ఒక్కరికి, ఇందాక భరద్వాజ్ అన్నయ్య గారు చెప్పినట్టు, ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళిన సరే అవార్డ్స్ అందజేసేసి వీ విల్ మేక్ దిస్ ప్రోగ్రామ్ ఏ కంప్లీట్ సక్సెస్. ఇక నేను ప్రత్యేకించి ప్రస్తావించవలసినటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారు, వారే కిరణ్ ప్రభ గారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ మీ అందరికీ పరిచయం ఉంది. కానీ కిరణ్ ప్రభ గారి ప్రత్యేకత గురించి, వారి విశిష్టత గురించి చెప్పాలంటే మాత్రం రియల్లీ యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు మాటలు చాలవు. ఎందుకంటే మేము ఏదైనా ఒక ఆర్టికల్ రాయాలంటే, ఒక ఇది చేయాలంటే, ఒక ఇంటర్వ్యూ చేయాలంటే మాటల కోసం వెతుక్కుంటాం. అలాంటి మాటల కోసం వెతుక్కుని మేము ఇక్కడ ఉండి అందరితో ప్రత్యక్ష సంబంధాలు ఉండి కూడా, కానీ యుఎస్లో కాలిఫోర్నియాలో ఉంటూ ఆయన చేస్తున్నటువంటి అక్షర సేవ, సంగీతం, సాహిత్యం, రాజకీయం, సినిమా, ఏ రంగానికి సంబంధించిన ఆయన టాక్ షో వింటూ ఉంటే మనం మైమరిచిపోతాం. ఆ భాషా చాతుర్యం కానీ, ఆ విషయ పరిజ్ఞానం కానీ, ఆ విషయ సేకరణ కానీ, అలాంటి ఒక గొప్ప వ్యక్తికి ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కిరణ్ ప్రభ గారి పేరు చెప్తే తెలియని అభిమానులు ప్రపంచవ్యాప్తంగా లేరంటే నిజంగా అతిశయోక్తి కాదండి. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ యూ టు గో ఫర్దర్. థ్యాంక్ యూ.